మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యాపహాడ్ గ్రామం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అశోక్ నాయక్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ పదవిలో లేకున్నా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇప్పుడు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అశోక్ నాయక్ తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలకు 29 హామీలను ఇస్తున్నానని, 2 ఏళ్ల కాలంలో వాటిని నెరవేర్చకపోతే స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకుంటానంటున్న అశోక్ నాయక్తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి అభ్యర్థులు అనేవారు తమ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి శూన్యపాడు ప్రాంతానికి రావడం జరిగింది. సూర్యాపేట ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అశోక్ నాయక్ బరిలో నిలిచాడు. సో అతని యొక్క ప్రచారం అనేది ఏ విధంగా కొనసాగుతుంది, అదే విధంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అతని ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజెంట్ గా చూస్తే మాత్రము అధికార పార్టీ కూడా తమ యొక్క ప్రచారం ఉధృతంగా చేసుకుంటూ పోతుంది. సో అధికార పార్టీని కాదని చెప్పి ప్రజలనేవారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీకు ఏ విధంగా పట్టం కడతారని చెప్పి భావిస్తారు? నమస్తే, నా పేరు అశోక్ నాయక్ అండి. నేను శూన్యంపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి అప్పుడు నాకు ఎటువంటి పదవి లేకున్నా గ్రామానికి కొన్ని నిధులు తెచ్చాను. చెక్ డ్యామ్ తెప్పించాను. శూన్యంపాడులో సిఎస్ఆర్ ఫండ్ కింద కొన్ని రోడ్లు ఇప్పించాను. ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద రోడ్లు ఇప్పించాను. డ్రైనేజ్ తెప్పించాను. సుమారు 70 మందికి పింఛన్ ఇప్పించాను. దగ్గర కళ్యాణలక్ష్మి చెక్కులు ఒక 120 చెక్కులు ఇప్పించాను. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కొన్ని 120 ఇప్పించాను. దాంతో విధంగా ఎటువంటి పదవి లేకున్నా జనాలు ఉంటూ జనాల కష్టాలు తెలిసినా కాబట్టి, శూన్యంపాడు పుట్టి పెరిగినా కాబట్టి, వాళ్ళ కష్టసుఖాలకు అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా పనిచేసి ముందుకెళ్తానని హామీస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏ విధంగా నిధులు తేగలుగుతారు, అదే విధంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోగలుగుతారు? సర్పంచ్కి గవర్నమెంట్తో సంబంధం లేదండి. డైరెక్ట్గా మనకు 14 ఫైనాన్స్ 50 ఫైనాన్స్ డైరెక్ట్ మనకు జీపీ సెంట్రల్ నుంచి జీపీ ఫండ్స్ కింద వస్తాయి. అవి యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టడం కూడా అదే కారణం. 14 ఫైనాన్స్ 50 ఫైనాన్స్ ఆగిపోయిన కారణం వల్ల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ పెడితేనే ఆ పైసలు వస్తాయి, గ్రామం అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఖచ్చితంగా సర్పంచ్ అధికార పార్టీ లేకున్నా పనిచేసే సత్తా అక్కడ ఉంది. నేను చదువుకున్నాను, నాకు తెలుసు ఎక్కడి నుంచి ఏ జియో అనేది నాకు తెలుసు. 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ వాడుకుంటే చాలు. దాంతోపాటు మాకు పరిసరాలు 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్ కింద సుమారు సంవత్సరానికి దగ్గర 2-3 కోట్ల డబ్బులు మనకు వాళ్ళు ఇస్తారు. ఆ బడ్జెట్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే గ్రామాన్ని మనం డెవలప్ చేయగలుగుతాం. ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్తారు? సమస్యలు చాలా ఉన్నాయండి ఊరిలో. లోకల్ పాలకులు సరిగా చేయలేకపోయినారు. మాజీ సర్పంచ్ ఉండి మాజీ ఎంపీ ఉండి సరిగా పని చేయలేకపోయినారు. దగ్గరగా మా ఊరు నుండి గణేష్ సజ్జాపురంకి గత ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేయించాను. సరే, లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం ఆగింది. దాంతోపాటు లిఫ్ట్ కూడా ఒక 30 లక్షలు పెట్టి నేను మరమ్మతులు చేయించాను అప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పి. దాంతోపాటు ఊరిలో కోతులు పెడితే చాలా ఉంది. దాన్ని సెంట్రల్ కమిటీ ద్వారా సెంట్రల్ ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి దాన్ని ఎలా నిర్మించాలని దాని కూడా మాకు ప్లాన్ ఉంది. మా ఆయనకు కొంతమంది లాయర్లు ఉన్నారు, దానికి సంబంధించి ఖచ్చితంగా చేయగలుగుతాం. అదేవిధంగా ఊరిలో పొలాలకు పోయే రోడ్లు చాలా దారులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మా ఊరు గ్రామ ప్రజలు చర్చించి ఏ విధంగా మేము హామీ ఇవ్వాలో 29 హామీలతో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజెంట్గా మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? నేను శూన్యంపాడు వ్యక్తిని, పైగా మా అమ్మ కూడా శూన్యంపాడమని. ఖచ్చితంగా పార్టీ బలం ఉంటే ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. పార్టీ బలం ఉన్నా లేకున్నా నాకు వ్యక్తిగతంగా బలం ఉంది. ఖచ్చితంగా సర్పంచ్ 10వ తారీఖు రోజు గెలిచేది నేనే. ఖచ్చితంగా నేను ఇచ్చే హామీలు 100% నెరవేరుస్తాను. నెరవేర్చిన నెడల 2 సంవత్సరాల్లో రాజీనామా చేస్తాను కూడా బాండ్ బాబుకి కూడా ఇస్తున్నాను. నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను పని చేయగలుగుతాను. నాకు తెలుసు, చదువుకున్న వ్యక్తి, మాయమాటలు చెప్పే వ్యక్తిని కాదు. మాయమాటలు చెప్పను. ఏది ఉన్నా నా వల్లదే చేస్తా, నా ఏ వల్ల అవుతుందో అదే చేస్తా. ఖచ్చితంగా నేను పని చేయగలుగుతానని మాటిస్తున్నాను. ప్రజెంట్గా నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాను కాబట్టి గతంలో చేసినటువంటి మంచి పనులు ప్రజలు గుర్తించారు. అందుకోసమే తనను ఇక్కడ సర్పంచ్గా నిలబడమని చెప్పేసి వారి యొక్క ప్రోద్బలం మేరకే నేను ఇక్కడ బరిలో నిలుస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించేసి, అంటే ముఖ్యంగా గ్రామానికి సంబంధించేసి ఎలాంటి కార్యక్రమాలు చేపడతాను అని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. దాదాపు 29 హామీలను ప్రజల ముందు ఉంచబోతున్నాను. దానికి సంబంధించి ఒక బాండ్ పేపర్ను కూడా ప్రజల ముందు పెడుతున్నాను. 2 సంవత్సరాల కాలంలో ఆ యొక్క పనులను నెరవేర్చకపోతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా తను గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. శూన్యపాడు నుండి కెమెరా మట్టైతో పుల్లారావు, రాజ్ న్యూస్.